ఐఏఎస్లు ఐపీఎస్లు అధికార యంత్రాంగం ఇప్పటికైనా రాజకీయ కోరల్లో నుంచి బయటికి రావాలన్నటువంటి ఆలోచన చేయాలి. మన కళ్ళెదురుగుండా జరుగుతున్న సంఘటనలు చూసాక కూడా మారకపోతే వాళ్ళని ఎవరూ కాపాడలేరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, జగన్కి సంబంధించినటువంటి కేసులలో ఐఏఎస్లు జైలుకి వెళ్ళారు, గుర్తుంది కదా. నెంబర్ 1, రాజకీయంగా మనం యాక్సెస్ కోసం చేసిన ప్రయత్నంతో అప్పుడు కొంతమంది జైలుకి వెళ్ళారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు దిగిపోయాక ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు మరికొంతమంది అధికారులు కేసుల్లో ఇరుక్కున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతోంది? ప్రణీత్ రావు కేసు నిఘా విభాగమే ప్రభుత్వం కోరింది చేసి పెట్టారు. ఆయన ఇప్పుడు జైలు పాలు, కేసులు వరుసపెట్టి. రాత్రి పగలు కష్టపడి ఉంటారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, మన కష్టం కలిస్తే ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ ఒక స్థాయికి వచ్చాం. లేదా ఒక ఎంఆర్ఓ, ఒక ఆర్డీఓ, ఒక జాయింట్ కలెక్టర్, ఒక కలెక్టర్, ఇట్లా ఎన్నో పదవులు. మన బాధ్యత మనం చేస్తే జనాలు మెచ్చుకుంటారు. లేదు, లోపం జరిగితే అంటే ప్రభుత్వాలు మన చేత పని చేయనీయట్లేదు, ఏం చేస్తాం మనం? అక్కడి నుంచి వేరే చోటకి బదిలీ అవుదాం. అంతకు మించి ఏమైనా అవుతుందా? బదిలీకి మించి ప్రాణాలు ఎవరు తీసేరు కదా, మన జీతం మనకు వచ్చేస్తుంది కదా. మెయిన్ స్ట్రీమ్ పోస్టులు రాకపోవచ్చు, కానీ మెయిన్ స్ట్రీమ్ పోస్టుల కోసం రాజకీయ నాయకులకి లేదా అధికారంలో ఉన్న వాళ్ళకి తాబేదారులుగా మారితే ఇవాళ ఇన్సిడెంట్ తర్వాత ఎవరు కాపాడుతున్నారు? మనమైతే జనం ముందు దోషులుగా నిలబడుతున్నాం కదా. అవసరమా? ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటిది, ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అంశం.